వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైపోల్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవబోతా ఉంది. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలో ఉన్న స్టేడియంలో ఉన్నాం. మరి కాసేపట్లో ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే లోపల ఈవీఎం బాక్సులు ఏవైతే ఉన్నాయో సర్వం సిద్ధం చేసుకుని లోపల పెట్టుకోవడం జరిగింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో డిఆర్సీ సెంటర్లో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం ఈరోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. సో 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. మొత్తం మీద 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకొని లెక్కింపునకైతే కొనసాగుతూ ఉన్నాయి. సో 42 టేబుల్ ఏర్పాటు అయితే లోపల చేయడం జరిగింది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయాలంటూ కూడా ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో కౌంటింగ్కు మొత్తం 186 మంది సిబ్బందిని అయితే కేటాయించడం జరిగింది. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు అధికారులు. సో మరి కాసేపట్లో ప్రక్రియ అయితే కొనసాగబోతూ ఉంది కౌంటింగ్ ప్రక్రియ. సో ప్రతి ఒక్క అధికారులు అయితే ఇక్కడ హై అలర్ట్గా నెలకొనింది. సో చుట్టూ కూడా హై సెక్యూరిటీ నెలకొనింది. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సుమారుగా 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర జాయింట్ సిపి తఫీర్ ఇక్బాల్ అయితే తెలపడం జరిగింది. ఇంతమందిని ఏర్పాటు చేసాము, 250 మంది పోలీసు సిబ్బందిని అయితే ఏర్పాటు చేసామంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 15 ప్లాటూన్ల సిబ్బందిని కూడా రప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా ఏరియా కూడా ఈ స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ నడుస్తూ ఉంది కంప్లీట్గా. చుట్టూ ఎవరు కూడా ఇటు గుంపులుగా గ్యాదర్ కాకుండా ఒక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క లోపల కౌంటింగ్ ప్రక్రియ లోపల మొదలు కానున్న నేపథ్యంలో చుట్టూ కూడా ఆ పోలీసులు వారి రూమ్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుంటుంది. మరి కాసేపట్లో లోపల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. చుట్టూ కూడా హై సెక్యూరిటీతో ఈ ఏరియా చుట్టుపక్కల ఈ స్టేడియం చుట్టుపక్కల ఎవరిని కూడా అనుమతించకుండా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం డిస్ప్లే ఏదైతే ఉందో లోపల ఆ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్గా మనకు కళ్ళకు కనిపించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో మనం బయట నుంచి చూసే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కౌంటింగ్ వివరాలు కూడా బయటకు తెలిసేలా ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ మినిట్ టు మినిట్ యాప్లో అప్డేట్ ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ రిజల్ట్లు అయితే రానున్నాయి. సో చుట్టూ కూడా మరి మొన్న ఏదైతే ఎలక్షన్ రోజు జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో అలాంటి గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు అధికారులు అయితే గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చే సమయాన ఏ గందరగోళాలు జరిగినా ఏ గొడవలు జరిగినా దీనికి మళ్ళీ ఫలితాలకి అవకతవకలు కావడం, లోపల ఇంకైనా డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ పోలింగ్ బూత్ నుంచి 50 నుంచి 100 మీటర్ల దూరం వరకే ప్రతి ఒక్కరిని కూడా ఆపడం జరుగుతుంది. ఎవరైతే కొంతమంది నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మిగతా 52 మంది ఇండిపెండెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. గ్రీన్ కలర్ ఫెన్సింగ్ అవతలే ఉండి వారు రిజల్ట్స్ని చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఆ ఫెన్సింగ్ దాటి యువతలు రావద్దు. లోపల కంప్లీట్ ఓట్ల ప్రక్రియ అయితే లోపల మరి కాసేపట్లో మొదలు కానుంది. సో 8 గంటలకు కరెక్ట్ సమయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు అయితే లోపల ప్రారంభం కానుంది. ఇక ఈవీఎం బాక్సులు అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ లోపల. ఎందుకంటే ప్రతిదీ కూడా బుక్స్ కానీ బ్యాలెట్ స్లిప్పులు కానీ ఏవైతే ఉన్నాయో మనం ఓటు వేసినప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఆ మిషన్లోంచి ఒక స్లిప్ వస్తూ ఉంటుంది. ఆ స్లిప్స్ అన్నీ కూడా బాక్సెస్ ఏ డివిజన్ నుంచి ఎటు వచ్చాయి, ఏ టేబుల్కి వెళ్ళాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లోపల టేబుల్స్ వేసుకొని అరేంజ్ చేసుకుంటున్నారు. సుమారు కరెక్ట్ 8 గంటల సమయానికి ఓట్ల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరు కూడా మామూలు ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో బైపోల్ ఎలక్షన్లో అది కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణంలో ఈ ఎలక్షన్ అయితే జరగడం జరిగింది. కంప్లీట్గా అటు మాగంటి సునీత కానీ నవీన్ యాదవ్ కానీ వీరి 2 వర్గాల మధ్య ఎలక్షన్ సమయంలో జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో అలాంటి ఘర్షణ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న నేపథ్యంలో చుట్టూ కూడా పోలీస్ బందోబస్తు పెట్టుకొని 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఎవరైనా కార్యకర్తలు కానీ మిగతా ఎవరైనా సరే ఈ రూల్స్ని అతిక్రమిస్తే చట్టం తన పని చేసుకుని పోతుందంటూ వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే విధంగా అధికారులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏవైతే బాక్సెస్ ఉంటాయో అవన్నీ కూడా
షిఫ్ట్ చేసుకుంటున్నారు. అన్నిటి కూడా పక్కడబందీగా బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఆ స్లిప్పులు కానీ, ఓటర్ ఐడి లిస్టెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించిన ఈవీఎం బాక్సులు ముందే వెళ్ళిపోయినా వాటికి సంబంధించిన బాక్సెస్ కానీ, ఆ పేపర్ వర్క్ సంబంధించినవి కానీ ఆ బాక్సెస్ అయితే అన్నీ ఇప్పుడు రావడం జరిగింది. లోపల టేబుల్స్ మీద అరేంజ్ చేసుకుంటాం. ఏవైతే వీటిని ఒక భద్రతా ప్లేస్లో పెట్టారో అక్కడి నుంచి అన్నిటి కూడా తీసుకొచ్చి లోపల టేబుల్స్ మీదకి అయితే తీసుకెళ్తా ఉన్నారు. టేబుల్ మీద పెట్టుకొని లోపల నుంచి వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో బ్యాలెట్ బాక్స్, ఎలక్ట్రానిక్ బేస్డ్గా కౌంటింగ్ నెంబర్ ఏది ఉందో ఆ కౌంటింగ్తో పాటు బ్యాలెట్ స్లిప్పులు, వారు యూజ్ చేసిన పేపర్స్ కానీ దానికి సంబంధించిన ప్రతిదీ కూడా చుట్టుపక్కల ఉన్న కేంద్రాలు ఎక్కడైతే వీటిని భద్రపరిచారో ఆ ప్లేస్ నుంచి కంప్లీట్గా తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఆ రిజల్ట్స్ వెలువడున్న నేపథ్యంలో లోపల ఎలాంటి సినారియో నెలకొలింది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది లోపల, చుట్టూ కూడా ఒక టెన్షన్ అంటే ఒక తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి సీసీటీవీ విజువల్లో చూసుకోవచ్చు. ఎంప్లాయీస్ అందరూ కూడా వారి పనుల్లో నిమగ్నం అవడం, ఒక్కొక్కరు విధుల్లోకి వచ్చి వారి పనులు ఇప్పుడిప్పుడే తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి సీసీటీవీ విజువల్లో చూసుకోవచ్చు. కంప్లీట్గా లోపల అందరు ఎంప్లాయీస్ కూడా లోపల వారి స్థానాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అన్నిటిని కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఏవైతే పేపర్లు కానీ, బ్యాలెట్ బాక్సులు కానీ అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేసుకుంటున్న సినారియో కనిపిస్తుంది. లోపల కూడా మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. సో ఏ క్షణాన ఎలాంటి సినారియో వస్తుంది, ఏ సిచ్యువేషన్ వస్తుందో అన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇరు పార్టీల నడుమ గతంలో ఎలక్షన్ల సమయంలో ఏదైతే గందరగోళం వాతావరణం నెలకొనిందో అలాంటి వాతావరణం నెలకొనకుండా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం యూసుఫ్గూడలో ఉన్న స్టేడియంలో ఏదైతే ప్రస్తుతానికైతే ప్రశాంతత వాతావరణం నడుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఎలక్షన్ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ విజయ్తో పవన్ వైదేవ్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.